అర్జున్ని యోగి అవ్వమన్నాడు అంటే అర్థం ఏంటండి? ధ్యానం చేయమన్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు వారు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, నువ్వు చెప్పడం బాగానే చెప్పావు, కానీ చేయడమే చాలా కష్టంగా ఉంది. మనసు నిగ్రహించలేకపోతున్నా, ఆలోచనలే స్థితికి పొందడం చాలా కష్టంగా ఉంది. నువ్వు చెప్పినట్టు ఇందులోకి వస్తే ఎటు పోకుండా పోతానేమో. నేను నా సమయాన్ని దీనికి వెచ్చిస్తూ ఉంటే ఆ పనిలో అవ్వట్లేదు, ఇది సాధించట్లా, ఎటు కాకుండా అయిపోతానేమో, నా పరిస్థితి ఏంటి అన్నాడు. ఎవరు? అర్జునుడు. 6వ అధ్యాయంలో 38వ శ్లోకం. కచ్చిన్నో భయవిభ్రష్టచ్చ నా భ్రమ పనశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ 10. కృష్ణ, బ్రహ్మ మార్గంలో అంటే యోగ మార్గంలో స్థిరము లేని మూఢుడు ఇహపరములు రెండింటికి చెడిన వాడై చెదిరిన మేఘము వలె నశించిపోడా ఏమి అని అడిగాడు. ఎవరు? అర్జునుడు. ఎటుకోకుండా అయిపోతానేమో అదే అడిగాడు. అది అంత తేలికేం కాదు, కానీ నువ్వు చేయమంటున్నావు, చేస్తే ఎటు కాకుండా అయిపోతానేమో, ఆ యోగ సిద్ధి పొందకుండానే చచ్చిపోతే నా బతికేంటి అన్నాడు. ఎవరు? మీకు డౌట్ వస్తుందా? మీ బతికి అలా అయిపోతుందేమో? మీరు అడగక్కల్లా, ఆయన అడిగాడు, అర్జునుడే. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? 6వ అధ్యాయంలో 41వ శ్లోకం 42వ శ్లోకం తాత్పర్యం రాసుకోండి. అలాంటి యోగ భ్రష్టుడు యోగ సాధన పూర్తి కాకుండా మధ్యలోనే ప్రాణం వదిలినవాడు అని ఏమంటారు? యోగ భ్రష్టుడు అంటారు. ఏదో చేస్తున్నారు, సాధించలేదు, ఆ జ్ఞానం పొందలేదు, మధ్యలో చచ్చారు. చస్తారా చావరా? ఎవడు చావడు? మరణానంతరం పుణ్యాత్మల లోకాన్ని పొంది చనిపోయిన తర్వాత ఏమవుతాడు? పుణ్యాత్ములు ఉండేటువంటి లోకాన్ని చేరుకుంటాడంట. అక్కడ అనేక సంవత్సరాలు గడిపి ఆ భోగం అనుభవిస్తాడు. స్వర్గం. పుణ్యాత్మ లోకం అంటే ఏంటి? స్వర్గం. అక్కడ చాలా కాలం ఉంటాడంట. అక్కడ తర్వాత మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు పరిశుద్ధులైనట్టి శ్రీమంతుల గృహమందు పుట్టుచున్నాడు. బాగా ధనవంతుల ఇంట్లో పుడతాడంట, లేక జ్ఞానవంతులకు యోగుల గృహమందు పుట్టుచున్నాడు. అటువంటి జన్మ లభించడం లోకంలో మహా దుర్లభం. అలాంటి జన్మ రాదట, చాలా కష్టం. కానీ ఎవరికి వస్తుంది? యోగికి వస్తుంది. ఏ యోగి? యోగ అన్ని అభ్యసిస్తూ ఇంకా సాధించకపోయినా, ఒకవేళ మధ్యలో చచ్చిపోయినా ఏమవుతాడు? పుణ్యలోకాలకి చేరుకుని అక్కడ కొన్నాళ్ళు ఉండి తర్వాత ఏం చేస్తాడు? ధనవంతుల గృహంలో జన్మ తీసుకుంటాడు. లేకపోతే గొప్ప జ్ఞానుల యొక్క గృహమందు పుడుతున్నాడు. తర్వాత సాధన కూడా పూర్తి చేసుకుంటాడు. ఇంకా అక్కడ ఆ మోక్షాన్ని పొందుతాడు. సింగిల్ స్టెప్. ఇక్కడ ఫెయిల్యూర్ అయినా నెక్స్ట్ ఫెయిల్యూర్ కాదు. ఎవరు చెప్పారు ఇది? ఏమన్నా ఆయన చెప్పింది కరెక్ట్ కదా? నేను మేడము అలాంటి గృహంలోనే జన్మించాం. మాకు ధనానికి లోటు లేదు, దేనికి లోటు లేదు. 20 సంవత్సరాల క్రితం అన్ని వదిలేసినా ఏం లోటు ఉంది? మేము జీవిస్తూ మీలాంటి వాళ్ళు ఎన్నో వందల కాదు వేల మందికి జ్ఞానం అందించగలుగుతున్నాం.